ఎప్పటి నుంచో మిమ్మల్ని మావాడు చూస్తాడు. ఇప్పుడే గారు వచ్చింది. ఇప్పుడు అమ్మాయికి ఇష్టమైంది ఏదైనా చేస్తుందిగా. ఎవర్రా అమ్మాయి? ఏముందిరా ఈ అద్భుతం. ఏం సరిది మీరేం యాక్షన్ తీసుకోరే? ఏం యాక్షన్ తీసుకోమంటావు? వాడు చెప్పేది ఏమిటో అర్థమైతే యాక్షనో యాక్షనో ఏదో ఒకటి. అవ్వద్దు, జస్ట్ మావాడికి నాకేం కనపట్టలేదు. నాకంటే అవుతున్నారు. మన వత్తన కూడా ఎగట్లే కాడు. గాయ్స్, మనమైతే ఇప్పుడు ఒక చిన్న లాగ్ చేద్దామని చెప్పేసి పార్క్ వచ్చాము. దేవుడా, మా ఆయనకున్న కష్టాలన్నీ తీసే దేవుడా. ఇంకా కూడా ఇక్కడే ఉన్నంట, ఎక్కడుండో కాల్ చేద్దాం. హలో అన్నా, ఎక్కడున్నావు? వచ్చా లోపల ఉన్నామా? సరే అన్న, వచ్చాను గాయ్స్. వెళ్ళవయ్యా, వెళ్ళు. చూడండి, ఆయన ఎవరో అమ్మాయి ఉందిరాడా? అమ్మాయి హాఫ్ నాలెడ్జ్ తో చేయకండి రా. ఏం చేసినాను ఏడాదలకు ఉండేది నల్ల కళ్ళు బొగ్గుటోటడు, మళ్ళీ వెనక అమ్మాయిలంట. ఆ బొక్క నువ్వు పెద్ద అందంగా ఉన్నావులే, నువ్వు నేను మాట్లాడుకోవాలి అందం గురించి. ఎందుకు అయితే వెనక అమ్మాయిలు నీ మొహానికి ఇది ఏంటే కౌంటర్ ఇస్తున్నావు? వాడు మామూలుగా పైన లేదు. ఎందుకు ఏందిరా? బాగుంటావు బ్రో నువ్వు. నీ అంత అందం ఎవరికి ఉంటుంది నాకు తెలిసి. నా అందాన్ని చూసుకుంటే నాకే జల్సీగా ఉందిరా. అందాల పోటీలు పెడితే ఇండియా గోల్డ్ మెడల్ కొడతాను రా. ముందు బాగా లవ్ కంటెంట్ ఇది నడుతుంది. ఇదంతా అమ్మని చూపించి వంశన్నతో రాఖీ కట్టదు. నిజంగా రాఖీ నేను తెప్పిస్తా ఇప్పుడు. తెప్పిస్తాం. దేవుడు అనేవాడు ఉంటే నాకు ఓ రోజు వస్తుందిరా. ఇగో ఆడ అమ్మాయి ఉందని చెప్పి ఏదో చేస్తాను రా. ఏందిరా దగ్గర పోతుండు ఇట్లా సాటు బందా ఇట్లా వాడు పక్కన కూర్చొని రాడు. ఏం చేస్తాను అడుగుదాం పారా. మన ఇదంతా వద్దులే కానీ వాడికి ఇంత భయం లేదా బ్రో? మనం వస్తున్నా కూడా ఎగట్లే కాడు. మరీ ఎచ్చులు కానీ ఆయన కాడ ఇంకో ఫోన్ ఉంది, కావాలని ఐఫోన్ పెట్టుకుని ఎచ్చులు కొడతాడు. ఈ అమ్మాయిలే తీరలే మా యొక్క. ఇంకా నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తాను. నా తడాక చూపిస్తాను. అమ్మాయి బాగుందిగా. ఏముందిరా ఈ అద్భుతాన్ని చూడు మారింది. హాయ్ వంశీ బ్రో. ఏంది బ్రో ఏదో మాట్లాడదని చెప్పు రమ్మంటే నువ్వే మొత్తం రెడీ అయ్యి వచ్చినావు కదా కింద పైన. ఇవే తగ్గించుకుంటే మంచిది. అట్ట లేదుగా మరి. ఏం మొత్తం రెడీ అయ్యి వచ్చి మొత్తం పార్క్ లో కొంచెం ఇట్లా డిగ్నిటీగా ఉండి కొంచెం ప్రొఫెషనల్ గా చేద్దామని. ఎవర్రా అమ్మాయి? ఏముందిరా ఈ అద్భుతాన్ని చూడు. ఇట్లా ఎడదా పోయిద్దాం. అమ్మాయి కోసం వచ్చినట్టే ఐఫోన్ తీసుకొని ఉంది కాబట్టి తీస్తున్నాం బ్రో, లేకపోతే తీస్తాను ఐఫోన్ లేదు. నాకు ఐఫోన్ ఇంకో విషయం తెలుసా? ఎప్పుడు రాని డైలాగ్ ఒకటి నా దగ్గర ఉంది. అన్న అమ్మాయిని చూసినావు కదా అన్న. ఎవరిని? నువ్వు చూసినావు చూడలేదా? మాకు కూడా చెప్పొచ్చు కదా బ్రో. అందం చరిత్ర నేడు అమ్మాయి అమ్మాయి ఉందని చెప్పి నేనెవరో అనుకున్నా, జాబ్ చేసుకునే టైం వచ్చి కూర్చున్నా అనుకున్నా. నువ్వెందుకు కూర్చున్నావు మరి పక్కన పోయి? అసలు చూడు బ్రో ఒకసారి చూసుకో అర్థం. అరే పవన్ నువ్వు అంతా అమ్మాయితో మాట్లాడు, పేరైతే ఏగో ఒకే సీరియస్ చేశారు అనుకో. ఈ ప్రాంక్ వీడియో తీస్తున్నా చెప్పి కవర్. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్ పడితేనే సెట్. నీకైతే హ్యాపీగా పడితే హ్యాపీగా మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు?
ఎట్టొచ్చిందా? ఇది కూడా ఒక పాయింట్ ఉంది బ్రో, ఇది ఒకటి ఉంది మళ్ళీ. అది నాకు తెలుసు. కనకడు కోడు తుపాకి లేకపోయినా లపాకి కావాలన్నా అంట. ఇయ్యొద్దు 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 ఇయ్యొద్దు. కొడతారానా బా? నీకు నేను సెట్ చేసే బాధ్యత నాది. నాకు వద్దులే బ్రో. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. మంచిగా చెప్పు, అదే మాట వద్దనే మాట మళ్ళీ చెప్పసారి. పవన్ నాకు వద్దు. పా పిచ్చడు గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. వీడియో ఉంది నీ దగ్గర. మొఖం చూడు ఎట్లుందో. మొహం మాడిపోయింది దెబ్బకి. ఈ మొఖానికి అసలు బర్రు. ఏదో నేను పోయి మాట్లాడతా సెట్ చేస్తా అంటే ఏదో చెప్తాడు. సెట్ అయితేనే కంటిన్యూ చేద్దాం బాయ్. సెట్ అయితేనే సెట్ అయింది, లేకపోతే ప్రాంక్ ఏయ్, రాదు. మనకు వద్దు బావ, నీ నువ్వు అన్నీ మనకు చూసినావు వద్దు. అన్న, నీకు నా ప్రాణం ఎత్తానా సెట్ చేయాలన్నా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. ఉన్నదా? ప్రాణాలు తీసే ఏడో నువ్వు ఏడో ఉండు, నేను పోయి మాట్లాడొస్తా అన్న. నువ్వు నాతో పాటు వచ్చి నాకంటే అవుతున్నారు. కూర్చొని మాట్లాడొచ్చు కదా. ఓకే. కూర్చోని బ్రో, ఏం కాదు కానీ. ఏం లేదండి, మాకు చిన్న వీడియో పెట్టుకున్నాం. ఎప్పటి నుంచో మిమ్మల్ని మావాడు చూస్తాడు. ఇప్పుడే గారు వచ్చింది. మనం ఇప్పుడు వచ్చినాం అన్న, మనవాడు ఎప్పటి నుంచి చూస్తున్నా చెప్తున్నా. ఓకే. అయితే ఏం లేదు, మీరు సీరియస్ అవ్వద్దు. జస్ట్ మావాడికి నాకేం కనపట్టలేదు, నాకేం కనపట్టలేదు. అయ్యా కుక్కకి గాయస్ కుక్క వచ్చింది, అసలు భయపడబాకండి. ఇటు కూర్చొని లేకపోతే చోట్ల కూడా పడుతున్నాయి నాకు కూడా. ఎందుకు బ్రో, భయం అవుతుందా? భయం వేస్తుంది. ఏమనుకోరలే, అట్లా ఉన్నది చెప్పే అవసరం. అయితే ఆ మావాడికి మీరు రాఖీ కట్టినండి, ఓకేనా? మేము గట్టి పట్టేసుకుంటాం మావాడిని. జస్ట్ నేనేం చెప్తా అంటే, అన్న నీకు సెట్ అయిందన్న పాప అని చెప్పేసి మాట్లాడతా. మీరు ఓకే అండి, నేను అమ్మట పట్టుకుంటాం, మీకు ఒక రాఖీ ఇస్తాం. ఆ రాఖీ మావాడికి కట్టేయండి. ఎలాగో రాఖీ పండుగ వస్తుంది కాబట్టి అట్లా చేయండి, ఓకేనా? సరేనా, మేము పట్టుకున్నాక నేను పిలుస్తున్నావు రా. రెడీ అయిపోయినాం. ఖచ్చితంగా వంశీకి అన్నకి ఇవాళ మనం రాఖీ వంశీకి అన్నక వంశీ అన్నకి ఇవాళ మనం రాఖీ కట్టిద్దాం. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. తనతో చూద్దాం ఎక్కడ రాకపోయిద్దాం. ఒకవేళ మన మీద రేజ్ అయితే చంపేద్దాం అన్నని. అండి ఓకేనా మీకు? మేము పిలుద్దాం, అది పట్టుకున్నప్పుడు సైగ చేస్తాం, వచ్చేయండి. అరే అంతా ఓకే అయిందని చెప్పి అంతా ఓకే వంశీ. నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా అన్ని అర్థమవుతాయి కానీ దా కూర్చో. మాట పిలిచి వంశీ సెట్ అయిపోయిందిరా. పార్టీ పార్టీ ఈ మొహానికి రావాలనుకున్నాను కానీ బాగానే వచ్చింది బ్రో. చూడడానికి ఏనుగులాగా ఉన్నావు అనుకున్నాను. అయిపోయింది మొత్తం మాట్లాడేసిన అన్న. మాట్లాడినా ఈ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా? అయిపోయింది. ఓకే పర్లేదు, ఇంకా నేను కూడా అర్థం చేసుకుంటా అన్నది. ఏమో బ్రో, అంటే అదేమన్నదంటే ఇంక మొహం ఎట్లా నేనేం చేస్తా, పాపం అబ్బాయి కూడా పాపం సిన్సియర్ అంటాను కదా. బాలే అంటే బయట ప్రపంచానికి చూపించిన మొహం వేరు, అతని నిజం మొహం వేరు. అబ్బాయి జుట్టు లేపిలా పర్లేదు, హైట్ తక్కువ ఉన్నా పర్లేదు, నల్లగా ఉన్నా పర్లేదు, ఏదైనా పర్లేదు చేసుకుంటలే, ఏం చేస్తాను చెప్పి అన్నది. మధ్యలో అనేది చేస్తున్నావు. వరంగల్లో నిమ్మకాయలు ఏమంటారు తెలుసా? ఏమంటారు? నిమ్మకాయలనే అంటారు. హైట్ లేదు, బోట్ లేదు అంటే 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 అట్లా అన్నా కూడా అమ్మాయి మా అర్థం చేసుకుందా అంటారా? నేను సెట్ చేసిన, నీకెందుకు? నేను సెట్ చేసిన అమ్మాయి నీకు సెట్ అయ్యి నువ్వు నేనే అన్న పోయి మాట్లాడొచ్చిన. పవన్ లేకపోతే అసలు కాదు. ఏం మాట్లాడుతున్నావు అన్న? ఇంకా సర్లే కానీ మనం అడుగు పోయి కలుపుదాం ఇద్దరిని. ఏమో బ్రో, నాకేదో డౌట్ పడుతుంది. డౌటే లేదు. అరే నేను లేనప్ప వంశీ నీకు. నువ్వైతే మొత్తానికే పెద్ద బాధ. ఏంటి బ్రో అంత మాట నేనేం చేసాను?
అంటే నువ్వేం చేయలేవు అంట. ఇప్పుడు నీకేం చేత కాదు, నువ్వు 3 అడుగులే ఉంటావు, నీకేం చేత కాదు. వాడు చేత కాదని వాడు అంటాడు బ్రో. నేను కాదు నువ్వు అని చెప్తుండ్రా. పడైపోతే బాగు పడైపో, నేను ఎందుకు వెళ్ళిపోతా. రే కాకోడా ఆగురా. మరి మాట్లాడదాం పా. ఏం కాదు వంశీ, భయం భయంగా ఉందిరా. ఏం కాదు చెప్తే వీడున్న ఐటికి కలర్కి వీడే 3 అడుగులు ఉండు, వాడు 4 బొగ్గున్నాడు. రే వాడు అందగాడే కావచ్చు, నాకంటే అందగాడా? అంతే చెప్తున్నారా, అమ్మాయి ఇష్టపడ్డ హైలైట్ అంటున్నా. అద్దంలో చూస్తావు బ్రో, కెమెరా రికార్డ్ చేస్తావు బ్రో. నేను హీరో బ్రో. ఐ లవ్ దిస్ గాయ్. ఏమైనా అందగాళ్ళు ఎక్కున్నారు బ్రో మీ ఇద్దరు, 3 అడుగులు అందగాళ్ళు. అరే అమ్మాయి చూస్తుందా? అరే ఏడు గొసలు వద్దురా పోరగా. ఈడు అయ్యాలి దాడు. ఒక్కొక్కసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సార్. ఈ బతుకు బతకాలి వెతుకు దేవుడా. పోరా అద్దంలో చూసుకున్నా ఇప్పుడు. ఏం సార్ ఇది, మీరేం యాక్షన్ తీసుకోరే? ఏం యాక్షన్ తీసుకోమంటావు? వాడు చెప్పేది ఏమిటో అర్థమైతే యాక్షనో యాక్షనో ఏదో ఒకటి తీసుకోవచ్చు. అమ్మాయి సిగ్గుపడుతుందిరా. అమ్మాయి సిగ్గుపడుతుందిరా. అరే అరే అమ్మాయి నవ్విందిరా. నవ్విపోయిందిగా అంటే అరే అంటే అది ఏం చెప్పినా నువ్వు మన కొరుగు తీయడానికి ముందుంటావు. అరే ఏం చెప్పినవరా? కొరుగు తీయడం కంటే సర్ప్రైజ్ ఉంది. ఒక 5 minutes కళ్ళు మూసుకో. సర్ప్రైజ్ అంటారా? బాక్స్ లో పెట్టేసేసిద్దా? ఏమో బ్రో. అరే ప్రశాంతంగా ఉన్నవన్నది కూర్చో, అది పోయి ఒక 5 minutes కళ్ళు మూసుకో. పో బ్రో. ఇది ఒక్క వీడు చెప్పినా ఉండబోదు, నేను చెప్తాను బ్రో. ఎవరు చెప్పినా చూసినావా అట్లుందండి ఈ కాలమే. ఇది ఒకటి సరే ఇప్పుడు నువ్వు ఒక 5 minutes కళ్ళు మూసుకో. మూసుకో బ్రో. మోసుకున్నా అన్ని ఊహించుకో. వయస్సులో ఉంది, ఒంటరిగా ఉంది, పక్కనైన వాళ్ళు ఎవరూ లేరు. 4 పిచ్చి మాటలు చెప్పి నమ్మించుంటాడు. ఏం బ్రో నవ్వుతున్నావు? ఊహించుకుంటున్నా బ్రో. ఏమని? పక్కన పవన్ గారు వచ్చింది ఈలో పనికన్నా. నువ్వు కళ్ళు తెరవకు అంతేగా. మై బ్రదర్ తెరవద్దు, అదే కావాలి మీకైతే. అవును అంతే. ఏమైనా అనిపిస్తాయా వాడికి మీరు? అంటే నీ హ్యాండ్ పట్టుకున్నా కూడా నువ్వు చెప్పొద్దు, అంటే ఏమనుకోవద్దు. అంటే హ్యాండ్ పట్టుకున్నా గానీ నీకేమైనా తగిలినట్టు గానీ నీకు స్పర్శ బుద్ధి పెట్టి తేవాలి అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. నేను చెప్తాను వంశీ, నీ చెయ్యి పట్టుకున్నా గానీ నీకేదో అనిపించిన స్పర్శలు ఏం కనపడ్డా గానీ నువ్వు కళ్ళు తెరవకు. వాళ్ళకి కావాల్సింది ఒకటే కదా, నువ్వు ఒక్కటి చేయరాదు. ఒక 2 నిమిషాలు కళ్ళు మూసుకుంటే నీ జీవితాంతో నీ పక్కన ఉంటది. రాఖీ తెచ్చారా? తెచ్చారా? ఒక నిమిషం. రాఖీ తెచ్చాను. ఇచ్చారా? పవన్ పోరా. ఐస్ అస్సలు ఓపెన్ చేయద్దు. ఒకసారి మీ హ్యాండ్ ఇవ్వండి, ఇంత ఉంచండి. నేను పట్టుకోవచ్చా? నువ్వెందుకు రా మధ్యలో? అంటే పట్టుకున్నట్టు అనిపిస్తుందా వంశీ నీకేమైనా? చెయ్యి పట్టుకున్నట్లు అట్లా అనిపిస్తుందా నీకు? చెయ్యి పట్టుకున్నారు, ఏదో పువ్వు తగులుతుంది. అది ఏం లేదు, చిన్నగా. అది లవ్ బర్డ్స్ కొత్తగా ఏదో వచ్చిందట్టుగా బ్రో. తెలుసురా వంశీకి, అన్ని తెలుసు. తెలియనట్టుంటారులే కానీ అన్ని తెలుసు. ఏమో బ్రో కొత్త ట్రై చేస్తున్నారు, ఎవరికి తెలుసు వాళ్ళకి. కొత్త వాచ్ దారాలు ఉండవే, కొత్త మోడల్ ఇది. కొత్త మోడల్ మంచిగా ఉంటది, బాగుంటది ఏదైనా. వావ్ లవ్ కొత్తగా వచ్చింది లవ్ బర్డ్స్. కొత్త వాచ్ ఎట్టు కూడా కడుతున్నారు ఈ మధ్య.
ఆగు ఓపెన్ అవర్స్ 1 2 3 లెక్కించాక చేద్దాం. రెడీ ఆగు రెడీ 1 2 3 ఓపెన్. ఏంద్రా నువ్వు చెప్పింది బ్రో లేదు గీలేదు రాఖీ ఏంద్రా నీకు రాఖీ చెప్పింది బ్రో ఇప్పుడు ఒక నిమిషం చెప్తా. ఒక నిమిషం వంశీ కోపడవాకు వంశీ. ఇప్పుడు అమ్మాయికి ఇష్టమైంది ఏదైనా చేస్తుందిగా మేము పని అది కాదు బ్రో. ఏం చెప్పి తీసుకొచ్చున్నావు నా పక్కకి? మరి అమ్మాయి చెప్పింది మేము చెప్పిన మరి ఏం చెప్పి తీసుకొచ్చున్నారు? రాగి కట్టిద్దన్నా చెల్లి దొరికిందా? చెల్లి బ్రో చెల్లి అన్నా నీకు చెల్లెలు ఉన్నారా? నీకు చెల్లెలు ఉన్నారా? నీకు చెల్లెలు ఉన్నారా? నీకు చెల్లి దొరికింది. నీకు సెట్ చేసు చెల్లి సెట్ చేసు చెల్లెలు సెట్ చేసిరేంద్రా చెల్లెలకి నువ్వు ఊరుకోమా అంటావు ఎక్కడో తడుకుంటే అడుగుతూ ఇరాదే పాప చెల్లికి కట్టింది నాక ఎవరికి యుద్ధం ముగిసే లోపు ఆ కాలభైరవని ఖతం చేస్తా. దాంతో వాళ్ళిద్దరు కట్టుకున్నా వాళ్ళిద్దరు అడుకోండి మనం సెట్ చేస్తాను. పురుగులు పట్టి చస్తావరా నువ్వు? ఒరే చెల్లి అన్న అరే అన్నయ్య అన్నది అట్ట తప్పురా. అన్నయ్య ఏంద్రా నీ సెట్ చేయమని పంపిస్తాడు వీడు రాఖీ కట్టించడేంద్రా? మాకు చెప్పినప్పుడు అలానే చెప్పారు మరి మాకేం తెలుసు తీసుకురమ్మని చెప్పి తీసుకొచ్చిన. నేను అప్పటికే చెప్పిన ఫోన్ నీ మీద డౌట్ ఉందిరా అని. నువ్వు పోతనం అంటేనే బాధరా అని చెప్పిన అప్పటికే. ఒకసారి స్పెషల్ ఉన్నాయా? పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం నా కళ్ళ ముందు కనిపే మాట్లాడా కోపం వస్తుంది. డబ్బులు అంటే బ్రో ఏంట్రా మరి కట్టించింది మీరేగా? చెల్లికి డబ్బులు ఇప్పు. కాదు ఆడ దాకా పోయి ఏం చెప్పినారు ఇందాక? అదే చెప్పినా ఏమి ఇది ఇదా ఇది పోయినట్టే. ఈ ముఖం అదే చెప్పినా. ఆగు ఒక్క నిమిషం ఆగు ఒక్క నిమిషం ఆగు. ఇప్పుడు దాకా నువ్వు లేవుగారా? అమ్మ పక్క నుంచి ఒకసారి చూసుకోండి ఒకసారి. బ్రో రజనీకాంత్ కూడా నా కాలరే బ్రో. నాకేం కనపట్టలేదు. ఇప్పుడు అద్దంకి వెళ్ళి దగ్గరికి వెళ్ళు ఇలా చూసుకో పైన చూసుకో దూరం వెళ్తావు. వన్ అవుతుంది ఆగిరా ఫస్ట్. వీడెందుకు నవ్వుతాడు? వీడంతా 3 అడుగులు ఉండు. అరే ఒక్క మొక్కల వీడి గురించి ఏమని చెప్పండి. ఏం చెప్తావు వంశీ నువ్వు? నేనేం చెప్పను అవన్నీ కాదులే కానీ ఇదేంది అంటున్నా. రాఖీ బ్రో రాఖీ కట్టించలేదురా ఈ కాంతి చెప్పలేదురా చేస్తా అని. రాగి పండుగ చూపి ఒకసారి రాఖీ ఏది అందరికి నమస్కారం. ఇది వచ్చే రాగి పండగకి అన్నకి మన వంశానికి పాపం చెల్లెలు లేరు. ఇప్పుడు వచ్చింది మా చెల్లి వచ్చింది. మా చెల్లెమ్మ వచ్చింది ఇప్పుడు. కొత్త చెల్లెమ్మ వచ్చింది. ఉన్నమ్మా ఊక తుట్టు తుట్టు అంటున్నావు వీళ్ళలాగా. డబ్బులు ఇప్పుడు చెల్లెలు అట్టే బ్రో అనేది. రాఖీ కట్టించలేదురా. సీరియస్ ఎందుకు అవుతున్నావు వంశీ నువ్వు? సీరియస్ అయింది నాకేం చెప్పి తీసుకొచ్చిన నువ్వు పక్కకి? జస్ట్ కామెడీ. ఇవన్నీ కదా కామెడీ చేసినావు. ఇదైతే నిజమే. మరి కామెడీ సెట్ చేస్తానంటున్నారు నువ్వు. అదే చెల్లెకి సెట్ చేస్తా చెప్పమా. ఫస్ట్ పోయి మేము అడిగిన నేను పక్క తీసిపోయినా ఇక్కడికి వచ్చి అడిగిన అడిగితే ఏమన్నారు తెలుసా? వాడు మొహం అద్దంలో చూసుకొని ఫస్ట్ అన్నది నిన్ను. ఇప్పుడు హ్యాపీనా? అంటే హ్యాపీగా ఉండేది కానీ చూసినారా? నేను బాగా ఉన్నా. అయినా ఇదేంద్రా తీసుకోరా వీడు కడతాడు వీడు రాఖీ సిగ్గు లేదు. ఒక చెల్లి డబ్బులు లేవు సిగ్గు ఉండాలా? డబ్బులు చెల్లెమ్మకి అట్టు కాదు కార్కు ప్యాంట్లు షర్ట్లు డబ్బులు లేవా బ్రో? ఒక 500 ఇవ్వచ్చుగా బ్రో. చెల్లి తీసుకోండి ఒక 500 అడుక్కోరా చెల్లి. అది కట్టించింది వాళ్ళు కదా వాళ్ళని అడుగు. కట్టించింది మేం కాదు కట్టిందా? కట్టింది నీకే. ఒరే వాడు చూసినా ఇప్పుడు మీరు అనుకుంటున్నా అందుకోసం నన్ను ఇప్పుడు ఇది చేసిన. నువ్వున్నది నాలోనేగా ఈ సంగతి విననే లేదా మదిలో నేను నిదరో.
స్నాప్ ఆహా, ఇప్పుడు ఇంటర్ డ్రెస్ వీడు ఏమని పిలుస్తారండి మీరు? నాది పోతే పోయింది వాడిది మరీ పోయింది. ఇప్పుడు హ్యాపీయా వంశీ నీకు? కాదు బ్రో, సెట్ చేస్తాను తీసుకొచ్చి రాగి కట్టించండి బ్రో. లే ఏంది బ్రో, అన్నయ్య నిన్ను కూడా పిలిచింది కదా బ్రో. డబ్బు లేదు ఆయన అన్నయ్య అన్నారు కదా. జరగాల్సిందేం లేదు. ఇన్ని సంవత్సరాలు సంపాదించుకున్న పేరు పొరువు అన్ని గంగలో కలిసిపోయాయి. పొరువు పోయింది పిల్లగాడిది. నీకు హ్యాపీ కదా? ఫుల్ హ్యాపీ. కానీ అదేందిరా ఇప్పుడు మాట్లాడినావు కదా, ఈడు అడిగిపోతున్నా. ఇట్టంటే కాదు, ఎడారిలో కోయాలంటే రాయి కట్టిద్దా? పట్టుకోరా రాకీరా పట్టుకో లోకేష్ పట్టుకో నువ్వు వదలకరా. అరే పడేయండి కింద పడే చెల్లి రారా చెల్లి కింద పడే పట్టుకో చేపట్టుకో రాయికి కట్టేటప్పుడు ఒకసారి ఆలోచించు. చెల్లి కట్టరా చెయ్యి తొక్కు చెయ్యి. చెల్లెళ్ళ అనుబంధం జన్మ జన్మల సంబంధం. ఆహా, ఇది కావాలి నాకు. ఇప్పుడు హ్యాపీగా ఉంది నాకు. ఆహా, ఇలాంటి సమయంలో వీరులంతా తరచుగా చెప్పే మాట ఏంటో తెలుసా? ఓహో, ఇంతకు మించి ఇంకేమైనా ఉంటుందా బ్రో ఆనందం? ఇది కాదా అసలు కావాల్సింది మాకు. అదేది దిగు చెల్లమ్మతో ఫోటో. చెల్లమ్మ ఒకసారి అన్నయ్యనమ్మా. ఏది ఒకసారి మామయ్య అనమ్మా. మీ మాటలో మీరు చెప్పుకోండి, అన్న చెల్లెలు ఎట్లుంది మీ బంధం ఇప్పుడు? అన్న చెల్లెలు అనుమానం బ్రో, నాకు సర్రని కాలింది. కాలిన గాయాలకి కాలింది అనుకోండి, నిప్పు కానీ ఆయిల్ కానీ వేడి కాలిపోతే వెంటనే మంట వచ్చేస్తుంది విపరీతం. ఇప్పుడు అవి అన్ఎక్స్పెక్టెడ్ అన్నయ్యలు దొరికారు, ఇద్దరు అన్నయ్యలు దొరికారు. ఇప్పుడు ఫీల్ ఎట్టుంది మీకు? మీకు ఎట్ట అనిపిస్తుంది చెల్లి మీకు? అంటే ఇద్దరు అన్నయ్యలు దొరికారు కదా, మీకు ఎట్ట అనిపిస్తుంది? అన్నయ్యలు దొరికితే సంతోషం. బా అంటే రాఖీ పండుగ గురించి చెప్పమంటే ఒక ముక్కలు ఏం చెప్తున్నావు? అంటే రాఖీ ఫెస్టివల్ ఉంది కదా, దాని గురించి చెప్పమంటే ఒక మాటగా అంటే రాఖీ కట్టే ఉంటావు ఇన్ని సంవత్సరాల నుంచి అన్నయ్యలకి. బట్ నీకు కట్టినప్పుడు ఏ ఫీల్ ఉంటుంది, నీకు ఎలా అనిపిస్తుంది? ఒక బాండ్ ఉండడం అదొక అందరికి ఉండదు, ఉన్న వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ప్రతి అమ్మాయి అలానే ఉంటుందా రాఖీ కట్టినప్పుడు? లేదు, ప్రతి అమ్మాయి వాళ్ళ అన్నయ్యలకి తమ్ముళ్ళకి సంతోషంగా కడతారు అంతే, అలా ఏముండదు. ఆ బంధం ఎప్పుడు నిలబడాలని చెప్పి అలా చేస్తారు రాఖీ పండుగ. శుభాకాంక్షలు చెప్తున్నారు మరి అందరికీ. అందరికీ హ్యాపీ రక్షాబంధన్. థ్యాంక్ యూ సో మచ్.